రావణ గృహ ప్రాంగణంలో ఉన్న అన్ని ఇళ్లను హనుమ అణువణువు అన్వేషించాడు. ఎక్కడా సీతమ్మ కనపడలేదు. అలా వెళుతూ వెళుతూ ఉంటే రావణ మందిరంలో ఒకచోట ఒక విచిత్రమైన నిర్మాణాన్ని హనుమ చూశాడు. అక్కడ ఉన్నది పుష్పక విమానం. రామాయణ కాలంలోనే విమానాలున్నాయని చెప్పేందుకు సుందరకాండలోని హనుమే ప్రత్యక్ష సాక్షి. రావణాసురుడి దగ్గర ఉన్న అత్యాధునిక విమానాన్ని హనుమ చూశాడు. ఎన్నో రత్నాలు, బంగారు తాపడంతో చేసిన విమానం చాలా పెద్దదిగా ఉందని హనుమ అనుకున్నాడు. హంసలు మోస్తున్నట్లుగా ఆ విమాన నిర్మాణముంది. ఆ విమానాన్ని చూసి హనుమ లంకా వైభవానికి ఆశ్చర్యపోయాడు హనుమ. ఆ విమానమే పుష్పక విమానం. విమానాల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిలో పుష్పకం అనే పేరుతో ఉన్న విమానం ఒకటి. ఆ విమానానికి వంచబడిన రెక్కలు ఉన్నాయని, ఆ రెక్కలకు కూడా రత్నాలతో అలంకరణలున్నాయని హనుమ గమనించాడు. ఆ పుష్పక విమానంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహాన్ని హనుమ చూసి నమస్కరించాడు. అలా రావణ గృహం, ఆ చుట్టుపక్కలంతా వెతికినా సీతమ్మ కనపడనే లేదు. ఇలా లాభం లేదని మళ్లీ లంకానగరంలోకి హనుమ వచ్చాడు. ఎక్కడా సీతమ్మ కనబడలేదని హనుమ మనసులో ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలతో హనుమ బాధపడ్డాడు.